ఈరోజైతే మేము చూడండి స్లాబ్ పోయడానికి అయితే ఎదురు బద్దలు చేసాము. వాళ్ళు అందిస్తున్నారు సిస్టర్స్లో అయితే. వాళ్ళు ఇచ్చిన దానికి పైన అయితే మా వాళ్ళు తీసుకొని అయితే పారుస్తున్నారు చూడండి. సెంట్రింగ్ అయిపోయింది. బద్దలు అయితే పార్చాలి. అవి నీట్గా పార్చిన తర్వాత అయితే అందులోన ఏదో గడ్డి ఏదో రొడ్డలు ఎక్కించి మట్టి ఎక్కించి అనమాట ఫ్లోరింగ్ చేయాలి ప్రస్తుతానికి. అయితే ముందైతే రెడీ చేస్తున్నాం మేమైతే. ఒక పని ఒకటి అలా చేసుకుని వెళ్తే మనకు తగ్గుతుంది అనుకుని మా వాళ్ళు అయితే అలా పేరుస్తున్నారు. ఇద్దరైతే కూర్చొని అలా కబుర్లు చెప్పుకొని అయితే చక్కగా అయితే పని అయితే బాగా చేస్తున్నారు. ఎండ కూడా విపరీతంగా చేస్తుంది, అయినా కూడా పని అయితే నీట్గా చేస్తున్నారు. అల్పావేశం లేకుండా పెరచడానికి అయితే క్లారిటీగా మంచిగా పేర్చారు చూడండి, చాలా చిట్టిగా. మన ఏరియాలోనైతే పెద్దగా సీట్ సెంటరింగ్ అయితే చెయ్యరు. ఇలాంటి బద్దలు పేర్చి అనమాట అందులోన మట్టి ఎక్కించి ఫ్లోరింగ్ పెట్టడమే. ఫ్లోరింగ్ పెట్టిన తర్వాత ఐరన్ కట్ చేసి స్లాబ్ పోసడమే. అంటే మన ఖర్చు కూడా కొద్దిగా తగ్గుద్ది కదా. ఇలా చేస్తాను అనుకొని మా వాళ్ళు అయితే ప్లానింగ్ చేసారు. ఇలా చేద్దాం అనుకొని అందరం అయితే చక్కగా పేరేసాము. ఎదురు బదులు అయితే చక్కగా పేర్చడానికి అయిపోయింది చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.